అందరికీ నమస్తే అండి. ఒక సిఐ శంకర్రావు ఆయన పేరు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పలాస నియోజకవర్గంలో సిఐగా పనిచేశారు. సో కూటమి గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా ఒక 22 నెలల పాటు వీఆర్లో ఉన్నారు. సరే, ఇంతకాలం వీఆర్లో ఉన్నారులే, ఎక్కడో దగ్గర పోస్టింగ్ ఇద్దాంలే అని ప్రభుత్వం అనుకుందో ఏమో, కానీ ఆయనకు పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట సిఐగా పోస్టింగ్ ఇచ్చారు. హోంమంత్రి గారి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో సిఐగా పోస్టింగ్ ఇచ్చారు. అలా ఇవ్వడం వివాదాస్పదమైంది. అలా వివాదాస్పదమై ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద వార్తలు వచ్చిన వెంటనే నిన్న వార్తలు వచ్చాయి. అరాచక సిఐగా పోస్టింగ్ అని సంథింగ్, హోంమంత్రి ఇలాకాలో పోస్టింగ్ అని ఒక వార్త వచ్చింది. ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, అండ్ మన ఛానల్లో వీడియో కూడా వచ్చింది, నిన్న చేసాము. ఈరోజు ఉదయాన్నే, ఈరోజు ఉదయమో నిన్న రాత్రే ఆయన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ, బదిలీ చేస్తూ వీఆర్కి పంపిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని శ్రీ సాగేటి శంకర్రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పాయకరావుపేట పిఎస్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు వీఆర్, విశాఖపట్నం రేంజ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని నిన్న సాయంత్రం ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ పెద్దలకు లేదా ప్రభుత్వ పెద్దలకు లేదా సోకాల్డ్ ఈ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇది చేతగానితనమా, నిర్లక్ష్యమా, అవినీత అనేది కూడా రివ్యూ చేసుకోవాలి ఇంటర్నల్గా. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో వార్తలు వస్తే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయడం ఏంటి, వీఆర్కి పంపించడం ఏంటి? అసలు పార్టీలో ఇంటర్నల్గా వ్యవస్థ చచ్చిపోయిందా, వ్యవస్థ లేదా, పార్టీలో తెలీదా? సో ఈ సిఐ గారి పోస్టింగ్ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సిఐ గారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020 నుంచి 23 వరకు పలాసలో పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి, కక్షగట్టి, నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు అని అప్పట్లో పలాస నియోజకవర్గ ఇన్ఛార్జి, ప్రస్తుత పలాస ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శిరీష గారు 3-4 సందర్భాల్లో టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చూడండి, తాడిపత్రిలో అప్పట్లో డిఎస్పీగా పనిచేసిన కృష్ణ చైతన్య రెడ్డి గారు, ఏదో పేరు ఉంటుంది ఆయన, అలాగే చిత్తూరు ఎస్పీగా పనిచేసిన రితేష్ రెడ్డి గారి మీద, అలాగే ఇంకొంతమంది సిఐలు, పోలీసులు, డిఎస్పీలు, సిఐల మీద కొంతమంది ఆయా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, అప్పటి ఎమ్మెల్యేలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇలా చేస్తున్నారు, మా సిఐ గారు ఇలా చేస్తున్నారని. ఈ క్రమంలోనే గౌతి శిరీష గారు కూడా అప్పుడు అలాగే ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గానే చెప్పారు, మా సిఐ శంకర్రావు ఉన్నాడు, మా కార్యకర్తలను అనధికారికంగా నిర్బంధిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టము, సో ప్రైవేట్ కేసులు వేస్తాం అతని మీద, ఇవన్నీ చెప్పారు. సో ఇవన్నీ అయిపోయినాయా, మర్చిపోయారా? మళ్ళీ అతనికి హోంమంత్రి గారి నియోజకవర్గంలో ఇంకో చోట అప్రాధాన్య ప్రాంతాల్లోనూ ఇస్తే వేరేలా ఉండదు. సాక్షాత్తు హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వడంతో అసలు ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇక్కడ నేను తమ్నెల్లో 3 క్వశ్చన్లు పెట్టా. చేతగానితనమా, నిర్లక్ష్యమా, అవినీత అని. చేతగానితనం అంటే ఏంటంటే, తెలియకుండా ఏదో జరిగిందిలే, ఏం సంబంధం లేదు, ఆ సిఐ ఎవరో మాకు తెలియదు, ఏదో పోస్టింగ్ అడిగారు, ఎవరో ఇచ్చేద్దాం, ఖాళీగా వీఆర్లో ఉన్నారు కదా పోస్టింగ్ ఇచ్చేద్దాం, క్యాడర్ ఎమోషన్స్ని మనకు అవసరం లేదు, క్యాడర్ నిర్లక్ష్యం మనకు అవసరం లేదు, అసలు తెలియదు ఆయన ఎవరో మనకు తెలియదు, ఇచ్చేద్దాం అనేది చేతగానితనం. సో క్యాడర్ ఎమోషన్స్ని మేము పట్టించుకోము, గతంలో ఆయన ఎలా చేసినా మాకు పర్వాలేదు, సో ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేద్దాం అని అనుకోవడం నిర్లక్ష్యం. అంటే క్యాడర్ ఎమోషన్స్తో మాకు పని లేదు, మా పని మేము చేసుకుంటాం అనేది నిర్లక్ష్యం. ఇక మూడోది అవినీతి. ఆ సిఐ గారి దగ్గర ఎంతో కొంత తీసుకొని కొంత ట్రాన్సాక్షన్స్ నడిపించి ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం, ఇది అవినీతి కిందకు వస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే ఉండాలి. మూడిట్లో ఏం జరిగినా తప్పే. నేను నిన్నే ఒక పాయింట్ చెప్పా, హోంమంత్రి గారికి తెలిసి జరిగినా తప్పే, తెలియకుండా జరిగినా తప్పే. తెలియకుండా జరిగితే తన డిపార్ట్మెంట్లో, తన నియోజకవర్గంలో పోస్టింగ్ వచ్చింది అంటే ఆమె అసమర్థతే కదా. తెలియకుండా జరిగితే, తెలిసి జరిగితే గత 5 ఏళ్లలో అంత అరాచకాలు చేసిన సిఐ గారిని తన నియోజకవర్గంలో పోస్టింగ్ ఎలా ఇస్తారు? తెలిసి జరిగితే ఆమె క్యాడర్ ఎమోషన్స్ని పట్టించుకోనట్టే, క్యాడర్ అభిప్రాయాలకు, పార్టీకి విరుద్ధంగా పనిచేస్తున్నట్టే. సో ఈ రెండిట్లో ఏదైనా ఆమె బాధ్యత వహించాల్సిందే. తెలియక జరిగినా తప్పే, తెలిసి జరిగినా తప్పే. అండ్ ఈ పోస్టింగ్లో చేతకాంతనమైన ఉండాలి, నిర్లక్ష్యమైన ఉండాలి,
అండ్ అవినీతి అయినా జరిగి ఉండాలి. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తే వీళ్ళు దాన్ని చూసి అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ప్రభుత్వంలో వ్యవస్థ లేదా? ప్రభుత్వంలో వ్యవస్థ లేదా? పార్టీలో వ్యవస్థ లేదా? పార్టీలో రికార్డ్స్ ఉండవా? ఏ పోలీసులు ఎలా పనిచేశారని వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవాలనే పని లేదా? అది చేతకాంతనమే కదా. అసలు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాయకపోతే ఆయన సీఏగా కొనసాగుతాడా? అసలు మీడియా బయటకు చెప్పకపోతే ఆయన అక్కడ సీఏగానే కొనసాగుతాడా? మరి పార్టీ పరంగా ఇంత వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? క్యాడర్ ఎమోషన్స్ని ఎక్కడ పట్టించుకుంటున్నట్టు? సో ఎక్కడో ఆయన అక్రమాలు చేశాడు కదా, ఎక్కడో ఆయన క్యాడర్ని ఇబ్బంది పెట్టాడు కదా, ఇప్పుడు కాదు కదా, మాతో బాగానే ఉంటాడు కదా అని చెప్పి పోస్టింగ్ ఇచ్చేస్తారా? అంత నిర్లక్ష్యమా? సో ఇది పార్టీ రివ్యూ చేసుకోవాల్సిన అంశం. ఇలాగే జరిగితే రేపు పొద్దున్న రితేష్ రెడ్డి గారికి, పరమేశ్వర్ రెడ్డి గారికి అండ్ కృష్ణ చైతన్య రెడ్డి గారికి చాలామంది వైసీపీ హయాంలో ఏకపక్షంగా మరీ దారుణంగా పాశవికంగా వ్యవహరించిన అనేక మంది సీఐలకు ఇలాగే పోస్టింగ్లు ఇచ్చేస్తారేమో. డబ్బులు తీసుకొనైనా ఇస్తారు, లేదా చేతకంతనంగా మళ్ళీ ఏదో ఇచ్చేస్తారేమో. సో ఇది ఖచ్చితంగా పార్టీ రివ్యూ చేసుకోవాల్సిన అంశం. అంత ఈజీగా ఆషామాషిగా తీసుకోవాల్సిన అంశం అయితే కాదు. ఈనాడులో రాయిపోతే ఖచ్చితంగా కొనసాగించే వాళ్ళే, ఆంధ్రజ్యోతిలో రాయిపోతే ఖచ్చితంగా కొనసాగించే వాళ్ళే, మన ఛానల్లో వీడియో రాకపోతే ఖచ్చితంగా కొనసాగించే వాళ్ళే. అంటే క్యాడర్ ఎమోషన్స్తో పని లేదు. మీడియాలోకి వెళ్ళకూడదు అంతే. మీడియాలోకి వెళ్ళకపోతే మేము ఇంటర్నల్గా మా పార్టీకి మేమే ద్రోహం చేసుకుంటాం, మా క్యాడర్ ఎమోషన్స్ని మేమే చంపేస్తాం. మీడియాకి ఎక్కిందనుకో, అమ్మో మీడియా వాళ్ళు బయట పెట్టేశారు, మళ్ళీ ఏమనుకుంటారో, తీసేయండి అతన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయండి. మరి ఇదేంటిది? ఏం చేస్తున్నట్టు? తెలుగుదేశం పార్టీలో వ్యవస్థ, అంత పెద్ద వ్యవస్థ ఏమైపోతున్నట్టు? పార్టీపరమైన వ్యవస్థ, ప్రభుత్వపరమైన వ్యవస్థ ఏం పని చేస్తున్నట్టు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.